విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవరాత్రి పూజా విధానంలో 4వ అవతారం కూష్మాండ. కూష్మాండ అనగా సృష్టికి మూలాధారమైనటువంటి శక్తి. అయితే ప్రారంభంలో చీకటి మాత్రమే ఉన్నప్పుడు దేవి తన మధురమైనటువంటి చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించింది అని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉంటాయి. ఆ కారణంగానే అమ్మని కూష్మాండ అంటుంటారు. కు అంటే చిన్నది, ఉష్మ అంటే ఉష్ణము, అండ అంటే బ్రహ్మాండము, అంటే ప్రపంచం అన్నమాట మొత్తం. అంటే చిన్న చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిందే కూష్మాండాదేవి. ఆమెను ఆదిశక్తి, సృష్టికారిణి, సూర్యమండల మధ్యలో నివసించేటువంటి దేవి అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటారు. కూష్మాండాదేవి అష్టభుజ, 8 చేతులు కలిగి ఉంటుంది. ఆయుధాలు చక్రము, ఖడ్గము, గద, త్రిశూలము, కమండలము, కమలము, అమృత కలశము, జపమాల కలిగి ఉంటుందన్నమాట. అయితే ధనుస్సును కూడా కలిగి ఉంటుంది. వాహనం వచ్చేసి సింహము. ముఖము మృదువైనటువంటి చిరునవ్వుతో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు. ఆమె కాంతి సూర్యకిరణాల్లా విరాజిల్లుతూ ఉంటుంది. అమ్మవారి శక్తి ఏంటి అంటే సృష్టి శక్తి, జీవన శక్తి, కాంతి శక్తి. అమ్మవారి 8 చేతుల్లో భౌతిక ఆధ్యాత్మిక శక్తుల్ని సూచించేటువంటి ఆయుధాలు ఉంటాయి. ఈ సింహవాహనము ధైర్యానికి, శక్తికి సంకేతము. సూర్యమండలము మధ్యలో నివసిస్తూ సమస్త లోకాలకు కాంతిని ప్రసాదించేటువంటి అమ్మవారు కూష్మాండ. నారింజ రంగు కానీ కాషాయ రంగు కానీ వస్త్రాలని ధరిస్తుంది. నారింజ రంగు గన్నేరు పూలు, అలాగే గరుడ పుష్పాలు, కేసర పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు. బంగారు రత్నాభరణాలతో దివ్య కాంతియుతమైనటువంటి అలంకారం కలిగి ఉంటుంది. దేవి చిరునవ్వుతో అలంకరించినట్టుగా భావిస్తూ మనము అమ్మవారిని, చిరునవ్వే సృష్టికి మూలము కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో అమ్మవారిని మనము పూజించాలి. ఉదయము సూర్యోదయ సమయానికి పూజ చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇంటి గృహాలయంలో మంగళకరమైనటువంటి ముగ్గులు, అలాగే గోమయంతో అలికినటువంటి ప్రాంతము, మంగళమైనటువంటి కలశాన్ని స్థాపించి దీపాన్ని వెలిగించి కూష్మాండదేవిని ఆవాహన చేసుకుని కాషాయ నారంజ రంగు వస్త్రాలను ధరించి, అలాగే అమ్మవారికి అదే రంగులో ఉండేటువంటి పూలతో అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా కనకాంబరాలతో. గుమ్మడికాయతో చేసినటువంటి వంటకాలు, పాలు, మిఠాయిలు సమర్పించి పూజ చేసుకోవాలి. భక్తులు సూర్యారాధన చేయడం, గాయత్రి జపం చేయడం కూడా ఈ సమయంలో చాలా శుభప్రదం. అష్టభుజాదేవిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. భక్తులు కూడా నారింజ రంగు కాషాయ వస్త్రాలను ధరించాలి. అలాగే నారింజ కాయలని సమర్పించాలి అమ్మవారికి. చక్కగా కనకాంబరాలతో పూజ చేయాలి. ఎలాంటి పనులు చేయకూడదు మరి అమ్మవారి పూజ చేసేటప్పుడు అంటే అసత్యం ఆడకూడదు, దుర్మార్గం చేయకూడదు, ఆహారంలో మాంసాహారం, మద్యం వర్జ్యము, అలాగే సూర్యోదయాన్ని అవమానించకూడదు. సూర్యుని ఎదురుగా తిట్లు, అపవిత్రంగా చేసేటువంటి పనులు, ప్రవర్తన లేకుండా ఉండాలి. గృహం శుభ్రంగా చేసుకుని పూజ చేసుకోవాలి. అమ్మవారు ఆరాధన వలన మనకి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయువు అన్నీ కూడా కలుగుతాయి. భక్తుడి శరీరంలో కాంతి శక్తి పెరుగుతుంది. సృష్టి శక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. వ్యాధులన్నీ తొలగిపోతాయి. శక్తి ఎక్కువ అవుతుంది. కుటుంబంలో ఆనందం, సంపద ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక దారిలో పురోగతి కలుగుతుంది. అయితే మరి ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కూష్మాండాదేవి పూజ వలన అనాహత చక్రము, గుండె ప్రాంతంలో ఉండేటువంటి శక్తి కేంద్రము శక్తివంతమవుతుంది. ఇది ప్రేమ, కరుణ, మనస్సుకి ఆనందానికి మూలం అన్నమాట. కూష్మాండాదేవి పూజతో మనస్సు ఆనందమవుతుంది, శక్తి పెరుగుతుంది, ప్రకాశవంతంగా అవుతారు మనుషులు. అన్ని జీవరాశుల్లో లజ్జారూపంలో నివసించేటువంటి ఆ దేవికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అయితే అమ్మవారి ధ్యాన శోకం ఎలా ఉంటుంది అంటే సూరాసంపూర్ణ కలశం రుద్రధారాధరా శుభం హసన స్పృహన్నవదనాం కూష్మాండాం జగత్ప్రసూహం. సురా సమృద్ధిగా నిండినటువంటి కలశాన్ని ధరించి ఎల్లప్పుడూ మృదుస్మిత ముఖంతో కాంతివంతంగా ప్రసరించేటువంటి జగత్ప్రసూత కూష్మాండాదేవిని ధ్యానిస్తున్నాను అని అర్థం. ఓం ఐం హ్రీం క్లీం కూష్మాండాయై నమః అనేటువంటి బీజమంత్రంతో అమ్మవారిని ధ్యానించడం ద్వారా భక్తుడు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని, కాంతిని, శక్తిని పొందుతాడు. మరి ఈ 4వ రోజున కూష్మాండాదేవిని ఆరాధించడం వలన
కాంతి, ఆరోగ్యమే కాకుండా క్రియేటివిటీ పెరుగుతుంది, సృష్టి శక్తి పెరుగుతుంది. అమ్మవారు చిరునవ్వుతో సృష్టిని మొదలుపెట్టింది, మరి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది. అలాంటి అమ్మవారిని పూజించడం ద్వారా మనలో క్రియేటివిటీ పెరుగుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది. సూర్యమండలాధిష్టాద్రి దేవత అయినటువంటి ఈ కూష్మాండాదేవికి గుమ్మడికాయ నైవేద్యం పెట్టాలి. అనాహత చక్రాన్ని బలం చేసుకోగలుగుతాము. ఆరోగ్యము, కాంతి, సంపద, సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అందరూ కూడా ఆ అమ్మవారిని ధ్యానించి కూష్మాండాదేవి యొక్క వరప్రసాదంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ నవరాత్రి శుభాకాంక్షలు.